సిబిఐకి అప్పచెప్పడానికి కారణం ఏంటి? ఘోష్ కమిషన్ పరిపూర్ణ నివేదిక ఇచ్చింది, వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు కలిపి సిబిఐ మొత్తం ముద్దలా సిబిఐకి ఇచ్చాము. సిబిఐ యాక్ట్ చేయాలి, సెంట్రల్ ఏజెన్సీ కాబట్టి వారికి ఇచ్చినాము. మేము చర్యలకు పోలుకుంటే కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడుతున్న మాట వస్తుంది. అందులో బీజేపీ వాళ్ళు కూడా దీన్ని ఏటీఎం అన్నారు కదా, వాళ్ళ సత్తా కూడా చూడాలి కదా. చూస్తాం దాని పరిస్థితిని బట్టి, డెన్సిటీని బట్టి. ఇలా కాళేశ్వరం అనేది చాలా పెద్ద నేరం. అట్టగాని ట్యాపింగ్ చిన్న నేరం కాదు, ట్యాపింగ్ కూడా పెద్ద నేరమే. అవసరం అనుకున్నప్పుడు దాన్ని కూడా సిబిఐకి ఇచ్చే అవకాశం పరిశీలిస్తాం. పరిస్థితిని బట్టి, అధికారుల నివేదికల్ని బట్టి. ఇప్పుడు ఏ కేసైనా నేను ముఖ్యమంత్రి గారు ఛేదించేది ఉండదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం వచ్చినప్పుడు, ఇక్కడ తేలినప్పుడు దాన్ని ఆలోచించు. ఒక్కొక్క కేసు ఒక్కొక్క సంస్థ ఛేదించాల్సిన పని ఉంటుంది, డెన్సిటీని బట్టి, దాని యొక్క పరిస్థితిని బట్టి. అన్ని కేసులు సిబిఐకి ఇస్తే ఇంకా సిబిఐ 4 కావాలి, మరి ఉన్న సిబిఐ స్ట్రెంత్ సరిపోదు. బీజేపీ డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తూ ఉంది. మేము పరిపూర్ణంగా దాన్ని ఛేదించి, శోధించి, వాస్తవాలు తెలుసుకొని ఇప్పుడు సిబిఐకి ఇచ్చాం. ఇది డెఫినెట్గా అది కూడా పరిశీలిస్తాం. ఫోన్ ట్యాపింగ్ ఏం ముగిసిన అధ్యాయం కాదు. నిజాయితీ పరుల అధికారులు దాన్ని ఛేదిస్తూ ఉన్నారు. ఇంకా సమాచారం మీరు అనుకుంటారు ఓన్లీ లీడర్లు పోయినారు. ఇదివరకు 20 మందినే వాళ్ళు పిలిచి విచారణ చేశారు. 650 మంది ఉన్నారు. నేను గతంలో కూడా చెప్పాను, చాలామంది నాయకుల యొక్క మిత్రురాల యొక్క వాస్తవాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలా ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసినటువంటి చాలామంది నాయకులు ఉన్నారు, బయటకు రావాల్సిన అవసరం ఉన్నారు.